అది ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది. ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ ఉన్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది. ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం. లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం. సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం. దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం. అవునా? ఈ ప్రోగ్రాం 2 నెలల పాటు జరుగుతుంది. నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటు కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం. రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీలను పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు. మేము క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది. రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి? ఆయన పేరేంటండి? ఆల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు సడన్ గా ఓడిపోతున్నాను తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పార్టీ 2 సార్లు ఇచ్చింది కదండి. ఆల రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు టికెట్ ఇచ్చింది కదా, 2014, 2019లో. మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి? రెండోది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు, గెలిచే సీట్లంతా వాళ్ళ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు. అది కరెక్టా? అడుగుతున్నా. సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చారు, వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు. నంబర్ 1. మంగళగిరి 2 సార్లు గెలిచారు, ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం. అది తెలిసే ముందలు తప్పించారు. దానికన్నా ఏం చేశారు చెప్పండి? కడప ఎంపీ ఇవ్వమనండి, బీసీలకి కడప ఎంపీ ఇవ్వమనండి. ఎవరు ఇవ్వద్దంటున్నారు? గెలిచే సీటు కదా, గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా, సొంత బంధువు కాదని ఇవ్వమనండి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకే, గెలిచే సీటు ఉంది కదా పులివెందల, అది ఇవ్వమనండి. అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకి ఇచ్చి మీద న్యాయం చేస్తున్నాం, పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి? ఇక్కడ అడుగుతున్నా, ఎవరు నమ్ముతారు? ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకలూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది?